సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నంను మహానగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంను మహానగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళికలను రూపొందించామని, ఈ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. జెడ్పీ కన్వెన్షన్ హాల్లో మంత్రి బంగారు బందం సాకారం కోసం పుర ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి బందరు అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పాల్గొని పట్టణ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించగా, వ్యాపారవేత్తలు, న్యాయ, వైద్య తదితర రంగాలకు చెందిన ప్రముఖులు నగర అభివృద్ధికి తమ విలువైన సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగర జనాభా పెరుగుదలకు అనుగుణంగా సమాంతర నగర అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో విజన్, మిషన్ కలిగిన బృహత్తర ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో విద్య, వైద్య, ఉపాధి రంగాలను అభివృద్ధి చేసి బందరుకు సరికొత్త రూపం ఇవ్వనున్నామన్నారు. డిసెంబర్ 2026 నాటికి బందరు పోర్టు మొదటి దశ నిర్మాణం పూర్తి కానుందని, త్వరలో పోర్టు రవాణా కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. మచిలీపట్నం రేపల్లె మధ్య రైల్వే లైన్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని, దీనికి బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌర్యంతో కృషి చేస్తున్నారని అభినందించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ, బందరు పోర్టు ఏర్పాటుతో యువతకు లక్షలాది ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మట్టా ప్రసాద్, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, ఆర్డీఓ కె స్వాతి, కూటమి నాయకులు బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పోర్టు పరంగా కానీ, ఎంఎస్ఎంఈ స్కీమ్స్ వల్ల కానీ కొత్త పరిశ్రమలు రావడానికి, చిన్న చిన్న యూనిట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మన వాళ్ళని కూడా ట్రైనప్ చేసుకుని ఎంటర్ప్రీనర్స్ గా తయారు చేయాలనేది మనకి ఆలోచన. చాలా మంది మన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇండస్ట్రీస్ పెట్టుకుని మాకు అవ్వకపోయారు. వాళ్ళని ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకునే కార్యక్రమం చేద్దాం. అలాగే టూరిజం డెవలప్మెంట్కి ఉన్నటువంటి ఆపర్చునిటీస్, స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్, అలాగే అర్బన్ డెవలప్మెంట్ కోసం కొన్ని చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు, కనెక్టివిటీ అంటే మన రోడ్ ట్రాన్స్పోర్ట్, హెల్త్ అండ్ శానిటేషన్, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి మన ముఖ్యమంత్రి గారు మనం అడిగాం. నెక్స్ట్ దానిలో జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే ఒక సెంటర్ మనం ఐడెంటిఫై చేసి పెడితే వాళ్ళొకటి వచ్చి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద కొత్తగా ఒక పాలసీ ఇచ్చింది ప్రభుత్వం. ఇది ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో. ఆల్రెడీ ఇప్పుడు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆ జీసీసీని మన మచిలీపట్నంలో ఏర్పాటు చేసి నేషనల్ కాలేజీ ప్రభుత్వ భూమిని ఒక మంది హస్తగతం చేస్తున్నారు. ఆ భూమిని మళ్ళీ బయటకు తీసి ఆ నేషనల్ కాలేజీలోనే జీసీసీ సెంటర్ పెట్టడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని కూడా మీకు వివరించాలని, అలాగే కొత్త కోర్సెస్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు హిందూ కాలేజీని మన కొనకళ్ళ నారాయణరావు గారు చైర్మన్ గా దాన్ని డెవలప్ చేయడం కోసం మన నదిలో కూడా టైప్ ముందుకెళ్తా ఉన్నారు. అలాగే కొంతమంది సిఎస్ఆర్ కింద కూడా కాలేజీ వాళ్ళని దత్తత తీసుకుని ముందుకెళ్ళే కార్యక్రమాలు ఉన్నాయి. దాని గురించి కూడా మనం ప్రయత్నం చేస్తాం. అలాగే జాబ్ వచ్చేటప్పటికి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం, స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళ మీద, అలాగే యువత మీద ఫోకస్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మనం పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ పనులు చాలా సర్వేగా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. మచిలీపట్నం పోర్ట్ పనుల్ని చాలా స్పీడ్ చేసే ఉద్దేశంతో మినిస్టర్ సార్ మొన్న రీసెంట్గా మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఎప్పటికెప్పుడు అక్కడ వాటికి ఏమేమి ఇబ్బందులు ఉన్నా, చిన్న చిన్న వాటికి సపోర్ట్ కావాలి అన్నా అవన్నీ సపోర్ట్ని అందిస్తూ వెంటనే పనులు చేసేదానికి. సో మనం దాని దిశలో కరెక్ట్గా రైట్ ట్రాక్లో పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. తర్వాత మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కూడాను మనకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అది కంప్లీట్ కాలేదు. సో దానికే మళ్ళీ అది కూడాను వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా మనము ఇంకా జూన్ జూలై లోపు అది కంప్లీట్ అవ్వాలి చెప్పడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యల్ని ఏమైతే ఆ సమస్యలు కూడా ఆల్రెడీ మేజర్ సమస్యలన్నీ పరిష్కారం చేసేసాము. ఇంకో 1 or 2 ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా సార్ట్ అవుట్ చేస్తున్నాము. సార్ కంటిన్యూస్లీ ఫాలో అప్ చేస్తున్నారు. ఆ దిశలో
ఆధారంగా అభివృద్ధి లేనటువంటి మచిలీపట్నాన్ని అభివృద్ధి కోరుకుంటున్నారు. అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేశారు. మచిలీపట్నం పోర్టు పోరాటం ద్వారా సాధించుకున్నది. 216 అది కోస్తా తీరం ఉంటే వెళ్ళాల్సిన రోడ్డు దారి తప్పి మరి నరసాపురం మీదుగా మునిగడ మీదుగా ప్రామాణిక పోతే ఆ రోజు కూడా ఉద్యమం చేసి మళ్ళీ కోస్తా జాతీయ రహదారి ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు రోడ్డు సాధించుకున్నది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో, మోడీ గారి హయాంలో ఆ రోడ్డు శాంక్షన్ అయింది. మచిలీపట్నంలో పోర్టు అంటే ఆధారిత పరిశ్రమలు కావాలి. ఆ పరిశ్రమల్లో భవిష్యత్తులో 1,00,000 మందికి ఉద్యోగాలు కావాలి. ఖచ్చితంగా పోర్టు అంటే పోర్టుతో పాటు పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మచిలీపట్నం వైజాగ్తో నీటుగా, మద్రాసుతో నీటుగా ఎదగాలి అనేది ఆ రోజు ఉద్యోగం చేసిన ఒక ముఖ్య ఉద్దేశం. మరి హెచ్పిసిఏలో వస్తుందనుకున్నాం, కొన్ని కారణాల వల్ల రాకపోయింది పోయింది. మరి మచిలీపట్నం అభివృద్ధికి ముఖ్యంగా తపన మన కొల్లు రవీంద్ర గారికి ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులను వాడుకుని వదిలేయటం సర్వసాధారణమని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులను వాడుకుని వదిలేయటం సర్వసాధారణమని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుంటూరులో 11 మంది పోలీసులను సస్పెండ్ చేయడం చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. కార్యకర్తను మెప్పించడానికి 11 మందికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. రెడ్ బుక్ చూసో, లోకేష్ మాటల్ని నమ్మో, చంద్రబాబు మాటల్ని నమ్మి ఓవరాక్షన్ చేసేవారున్నారని పేర్ని నాని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడం, దొంగ కేసులు పెట్టడం, కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. జాగ్రత్త పడండి అన్నారు. అధికారులు హుందాతనం మర్చిపోయి వీరిని చూసుకుని, రెడ్ బుక్ రచయిత లోకేష్ ని చూసుకుని, అడ్రస్ తెలియని పవన్ కళ్యాణ్ ను చూసుకుని మీరు రెచ్చిపోతే తిప్పలు తప్పవని పేర్ని నాని అన్నారు. గుంటూరులో 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేయటం అనేది మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, లేదా పోలీస్ ఉద్యోగస్తులు, సబ్ ఇన్స్పెక్టర్లు, లేదా ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు కానీ, ఇవాళ మీ అందరికీ ఒకసారి ఈ ఘటనను మీరు ఒకసారి చూడమని చెప్తున్నాను. ఇది పరిశీలించండి ఒకసారి. వెనకటికి ఎవరో చెప్పిన సామెతగా, పెద్దలు చెప్పినట్టుగా నిలబడి దంచిన, ఎగిరెగిరి దంచిన చంద్రబాబు ప్రభుత్వంలో పనిష్మెంట్లు వాడుకుని వదిలేయటం అనేది సర్వసాధారణమైన విషయం అనేది ఇవాళ ఈ గుంటూరు పోలీసుల సస్పెన్షన్ మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు అధికారులందరూ కూడా, మరీ ప్రత్యేకించి ఎస్ఐలు, సిఐలు ఒకసారి గమనించుకోండి. చంద్రబాబు అనే ఆయన వాడుకుని తన అవసరం, తనకు లబ్ధి చేకూరాలి అనుకుంటే ఎవరినైనా ఎరేస్తాడు, ఎవరినైనా బలి చేస్తాడు. దానికి పోలీసుల, ఉద్యోగస్తుల, కార్యకర్తల, బంధువుల ఎవడైనా అతనికి ఒకటే. కాబట్టి మీరు ఎంత అడ్డగోలుగా పనిచేస్తున్నా కూడా అతను ఏ రకంగా అంటే తెలుగుదేశం పార్టీ కేడరు అతన్ని తిడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కేడర్ కిరణ్ అనేవాడిని, చేబ్రోలు కిరణ్ అనేవాడిని అరెస్ట్ చేస్తాడా చంద్రబాబు నాయుడు? ఏడు మారడరా బాబు అని చెప్పి వాళ్ళు తెగ తిడుతున్నారు. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈ 11 మంది పోలీసుల్ని బలి చేశాడనేది ఒకసారి పోలీసు అధికారులందరినీ కూడా గమనించుకోండి. చంద్రబాబు దగ్గర నిలబడి దంచినా, ఎగిరెగిరి దంచినా మీకు పనిష్మెంట్లు అనేది ఇవ్వటం అనేది సర్వసాధారణం అనేది గుర్తుపెట్టుకోండి. అట్లాగే రెడ్ బుక్ను చూసో, లోకేష్ మాటలను చూసో, చంద్రబాబు మాటలను చూసినో ఎవరెవరైతే అతి చేస్తున్నటువంటి అతిగాళ్ళు కొంతమంది ఉన్నారు. అసభ్యంగా వీడియోలు పెడతాం, అసభ్యంగా ఉండటం, లేదా దొంగ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వేధించటం, కొడటం, తిడటం, ఇట్లాంటివి చేసేటువంటి కూటమి కార్యకర్తలు కూడా కాస్త జాగ్రత్త పడండి. ఈ తండ్రి కొడుకులను నమ్ముకుంటే, పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మీకేం గతి అవుద్దు అనేది
మనకు పెద్దగా మనకు అర్థం కావాల్సిన పని లేదు. ఈ పోలీసులను చూస్తున్నాం కదా. కాబట్టి మీరు హుందాగా ప్రవర్తించండి. కూటమి కార్యకర్తలు మీరు హుందాతనం మర్చిపోయి వీళ్ళని చూసుకుని ఈ ఎర్ర పుస్తకం రైటర్ని చూసుకున్నాం, లేదా ఎర్ర పుస్తకం రచయిత తండ్రిని చూసుకున్నాం, లేదా అడ్రస్ దొరకని పవన్ కళ్యాణ్ని చూసుకున్నాం మీరు కనుక రెచ్చిపోతే తిప్పలు తప్పు అనేది గుర్తుపెట్టుకుని సాధారణంగా పనిచేయండి. మీ పార్టీకి మీరు పనిచేయండి, మీ జెండా మీరు పోయండి, కష్టపడండి, చెమటోటి పని చేయండి. కానీ మీకే విలువ లేదు. మీకు ఎవడెవడో అసలు మామూలుగా మీకు పట్టించుకునే దిక్కులేని పరిస్థితిలో ఇవాళ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎవడ పని ఎమ్మెల్యేలు దోచుకునే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే మంత్రులు దోచుకునే పనిలో మంత్రులు ఉన్నారు, తండ్రి కొడుకులు దత్తపుత్రుడు దోచుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. ఎవడ దోపిడీ ఆడితే తప్పితే జెండా మోసిన కార్యకర్తలు ఏంటనేది వాళ్ళకి పట్టించుకునేటువంటి తీరిక లేదు, పట్టించుకునేటువంటి మనసు లేదు. కాబట్టి కాస్త నేల మీద ఉంటే బెటర్. ఎగిరెగిరి పడి లేదా నేల మీద కాకుండా ఆకాశంలో నడమంత్రపు సిరితో మీరు కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా తిప్పలు తప్పు అనేది కూడా గుర్తుంచుకోమని చెప్పని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయన్న ప్రచారంలో వాస్తవం లేదని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. గోశాలలో 100 గోవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రచారంలో వాస్తవం లేదని గూడూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. మత విద్వేషాలను సృష్టించేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుస్తోంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం లేకుండా ప్రజల మీద అక్రమంగా కేసులు బనాయించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా అరెస్టులు చేసి జైల్లో పెట్టించినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన లాస్ట్ గవర్నమెంట్లో మనందరూ కూడా చూడటం జరిగింది. ప్రజలందరూ కూడా అసహించుకుని చేదరించుకునే విధంగా పాలన చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి మరి ఇంటికి పంపించడం అందరూ కూడా చూసాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫేక్ ప్రచారాలు చేయటం వాళ్ళకి వెన్నుతో పెట్టినటువంటి విద్య. లేనటువంటి ఉన్నవి అలాగే చేయని పనులు చేసిన విధంగా అభూత కల్పనలాగా సోషల్ మీడియాలో అబద్ధపు మాటలు ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు మనం అనేక చూసాం అన్నమాట. అదే తరహాలో ఈ రోజున మరి ఈ వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వారవలేనటువంటి ఈ వైసీపీ నాయకులు మరలా ఈ రోజున ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు. మరి మనందరికీ తెలుసు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ గోశాల ఏ విధంగా నిర్వహిస్తారో మనం ఒకసారి వెళ్ళి చూస్తే కనుక మనందరికీ కూడా తెలుస్తుంది. చాలా నీట్గా అక్కడ ఉన్నటువంటి గోవులన్నింటినీ కూడా సంరక్షిస్తూ ఉంటారు. కానీ ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడో తీసుకొచ్చినటువంటి ఫోటోలను తీసుకొచ్చి అక్కడ వందలాది ఆవులన్నీ కూడా చనిపోయారని చెప్పేసి ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్లాలని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానివ్వండి, ఆవులు కానీ చనిపోయినటువంటి సందర్భాలు లేవు అసలు ఇప్పటి వరకు కూడా. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అక్కడ పూర్తి స్థాయిలో చాలా హైజీనిక్, చాలా ఏదైతే బెటర్గా ఉన్నటువంటి శానిటేషన్ తోటి అక్కడ ఆవులన్నింటినీ కూడా సంరక్షిస్తూ ఉన్నారని చెప్పి. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా నుంచి 24,571 మంది విద్యార్థులు మొదటి సంవత్సరానికి హాజరు కాగా 20,885 మంది పాస్ అయ్యారు. అలాగే 20,885 మంది విద్యార్థులు రెండవ సంవత్సరానికి హాజరు కాగా 19,000
523 మంది పాస్ అయ్యారు. జిల్లాలో మొదటి సంవత్సరానికి 61%, రెండవ సంవత్సరం 79% ఉత్తీర్ణత నమోదైంది. సంకల్ప ప్రోగ్రాం అమలు పరచడం వల్ల గత 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేయడం జరిగిందని ఇంటర్ విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి స్థానం మొవ్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల 87% దక్కించుకోగా అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల 83.5% దక్కించుకుని రెండవ స్థానంలో నిలిచింది. మచిలీపట్నం లేడీ ఆంథల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 79% మూడవ స్థానం దక్కించుకుంది. నాగాయలంక మండలం మరిపాలెం గ్రామం మాణికొమ్మల ఆదివారం సందర్భంగా క్రైస్తవులు ఊరేగింపు నిర్వహించారు. నాగాయలంకలోని మర్రిపాలెం దేవాలయం నుంచి నాగాయలంక కథోలిక విశ్వాసులు మాణికొమ్మలు చేత పట్టుకుని క్రీస్తు గీతాలు ఆలపిస్తూ యూదుల రాజుగా మరియు దావీదు తనయునిగా ప్రభువునికి హోసన్న గీతాలు పాడుతూ పురవీధుల్లో నడిచారు. అనంతరం నాగాయలంక విచారణ దేవాలయానికి చేరి ప్రార్థనలు చేశారు. క్రీస్తుని భక్తియుతంగా ధ్యానించి దేవుని దీవెనలు పొందాలని విచారణ గురువులు ఫాదర్ జాన్ బాబీ సందర్భంగా పేర్కొన్నారు. మరియు దివ్య బలి పూజ సమర్పించి క్రీస్తు దీవెనలను ఆశీర్వాదాలు ప్రజలకు అందించారు. పెద్ద సంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎరా నానే స్తుతించెదను కీర్తించెదను ఆరాధించెదను హోసానా 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 పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమ శుద్ధుల్ పరమ పవిత్ర త్రియేక దైవం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమ శక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగున్ భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగున్ హోసానా. దయచేసి మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నా దానికి ఒక ప్రక్కన ఎడం చేతి వైపున చక్కగా భక్తియుతంగా నడుస్తూ ఎవరికి ఆటంకం జలియన్ వాలాబాగ్ అమరవీరులకు అజ్మీర్ బాబా సేవా సమాజం ఘనంగా నివాళులర్పించింది. జలియన్ వాలాబాగ్ అమరవీరులకు అజ్మీర్ బాబా సేవా సమాజం ఘనంగా నివాళులర్పించింది. అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ ఘటనలో అసువులు బాసిన వారికి శాంతి చేకూరాలని సమాజ సభ్యులు, వైజ్మెన్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు 3 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ జలియన్ వాలాబాగ్ ఘటన ప్రపంచ చరిత్రలో అతి ఘోరమైన దుర్ఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనతో స్వతంత్ర పోరాటం బలపడిందన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, సతీష్, కాళేషా, షెరాలి, ఫారూక్, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణాలలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఒకటి. నిర్దాక్షిణంగా తూటాల వర్షం కురిపించిన రాక్షసత్వం ఇదే జలియన్ వాలాబాగ్ మారణకాండ. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో అమరులైన అమరజీవులకు మా శ్రద్ధాంజలి. పంజాబ్ అమృతసర్లోని జలియన్ వాలాబాగ్ లో పంజాబీల వైశాఖి పండుగ జరుపుకొనుటకు పిల్ల పాపాలతో సహా మహిళలు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతమంది గుమిగూడారు. స్వాతంత్ర సమర యోధులు డాక్టర్ సైఫుద్దీన్ కిచిలు, డాక్టర్ సత్యపాల్లను బ్రిటిష్ ప్రభుత్వము అరెస్టు చేసినది. వారి అరెస్టుకు నిరసనగా కార్యకర్తలు జలియన్ వాలాబాగ్ చేరుకున్నారు. ఇది గమనించిన బ్రిటిష్ సైనికాధికారి డయర్ తన సైనిక సిబ్బందితో జలియన్ వాలాబాగ్ ను నలువైపుల నుండి ముట్టడించి బయటకు వెళ్లకుండా దారులను మూసివేసి వారిపై తన సైనికులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది అక్కడే ఉన్న బావిలో దూకి ప్రాణాలు వదిలారు. జలియన్ వాలాబాగ్ లో మరణించిన వారికి మా శ్రద్ధాంజలి. జై హింద్. జలియన్ వాలాబాగ్ సంఘటన గురించి ఒకసారి జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృతసర్ పట్టణంలోని ఒక కోట. బ్రిటిష్ ప్రభుత్వం
ప్రవేశపెట్టిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు స్త్రీలు, పురుషులు, పిల్లలు అచ్చటకు వచ్చారు. 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో నిరాయుధులుగా ఉన్న స్త్రీ, పురుష పిల్లలపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా విచక్షణారహితంగా 10 నిమిషాల్లో 1650 సార్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటన భారతదేశంలోని ప్రజలందరి హృదయాలను కుదిపివేసింది. మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే అది జలియన్ వాలాబాగ్ వంటి సంఘటన వెనక ఉన్న బలిదానంగా చెప్పుకోవచ్చు. మనం అందరం భారతదేశ దివంగత బిందేశ్వర్ ప్రసాద్ మండల 43వ వర్ధంతిని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఘనంగా జరిపారు. దివంగత బిందేశ్వర్ ప్రసాద్ మండల 43వ వర్ధంతిని పురస్కరించుకుని ఇదేపల్లిలోని కృష్ణా జిల్లాలో బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో సంఘ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షేకుబైన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీల ఆరాధ్య దైవం బీహార్ 7వ ముఖ్యమంత్రి, సంఘ సంస్కర్త, పార్లమెంటు సభ్యునిగా స్వర్గీయ బిందేశ్వర్ ప్రసాద్ మండల సేవలు మరువలేనివన్నారు. ప్రస్తుతం ఓబీసీ కోటాలో విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ను బీసీలు పొందడం మండల పుణ్యమేనన్నారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, భోగిరెడ్డి సుభాని, జుండు గోవిందు, పెద్దబైన సాంబ, చేపోయిన కోటేశ్వరరావు, ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. బీపీ మండల గారి వర్ధంతి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అంటే వారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి. అయితే వారి గురించి కొంత చరిత్ర ఉందో, చరిత్ర చెప్తా ఉండాలి. కొంతవరకు చెప్తాను. ఆయన సంఘ సంస్కర్తగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. అయితే జమీందారు కుటుంబంలో పుట్టారు. ఆయన మేషిడిగా పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలో వెనుకబడిన కులాల వారు, ఈ బీసీ కులాలు, చేతి కులవృత్తుల వారు పడుతున్న బాధలు గమనించి వారు ఈ దేశం అంతా పర్యటించి వెనుకబడిన కులాల వాళ్ళు డెవలప్ అవ్వాలంటే రిజర్వేషన్ ద్వారానే అభివృద్ధి చెందుతారని గ్రహించి వారు 40 సిఫార్లు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో చేశారు, బీజేపీ వాళ్ళు చెప్పారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు, ఇందిరాగాంధీ టైంలో కూడా చేశారు వాళ్ళు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అమలు అవ్వలేదు. తర్వాత జనతాదళ ప్రభుత్వంలో విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారికి 40 సిఫార్లు చేశారు ఈయన బీపీ మండల్ గారు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సేగుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మా బీసీ సంఘ కార్యాలయంలో బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారు బీహార్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. దానికి ప్రధానమంత్రిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి హోదాలో వెనకబడిన తరగతులకి, మాకేదన్నా బీసీలకి వెనకబడిన తరగతులకి కొన్ని రిజర్వేషన్స్ అమలు చేయాలని ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఆయన ప్రతిపాదించిన కార్యక్రమాలే ఈ రోజున విపి సింగ్ ప్రభుత్వం ఆమోదించి ఈ వెనకబడిన తరగతులకి ఈ రోజున ఫలాలు పొందుతున్నారంటే ఆ బిందేశ్వర్ ప్రసాద్ గారు చేసిన కృషి. కాబట్టి ఈ రోజున మా బీసీ సంక్షేమ సంఘం తరఫున పెడన బస్టాండ్ సెంటర్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ నెల 14న భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు పట్టణ గౌడ్ సంఘం నాయకులు పడమట బలరాం తెలిపారు. శ్రీరామనవమి ముగింపు పురస్కరించుకొని పెడన పట్టణంలో బస్టాండ్ సెంటర్లో సీతారామాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహించినట్టుగా పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు పడమట బలరాం జుండు చిరంజీవి తెలిపారు. అదే రోజు సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుందని, ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా సోమవారం జరిగే భారీ అన్న సమారాధనకు సంబంధించి ఏర్పాట్లను ఆ సంఘ పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.